ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత సేవ చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చిటికలేస్తే పరిగెత్తుకుంటాం, మేము స్పందిస్తాం, అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటాం. మన వార్డుని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణం అంటే ఎలా ఉండాలి తల్లి అభివృద్ధి? అసలు నేను మీ దగ్గరికి వస్తే మీరు అసలు ఉండకూడదు ఇక్కడ. నీకేమే ముఖ్యమంత్రి గారి పట్టణం ఇదే, అన్ని పనులు అయిపోయినాయని చెప్పాలి కదా. ఏం జరిగిందా? ఎంతసేపు చుట్టూ ఆయన ఇంటి చుట్టూ చెట్లు ఎత్తా ఉంటారు. అదేంటో నాకు అర్థం. ఈ రోజు ఒక చెట్టు ఎత్తారు, మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకో చెట్లు ఎత్తారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప ఒక డ్రైన్ గట్ల, ఒక తాగునీటి కనెక్షన్ ఇవ్వాల. చూడండి ఎంత అన్యాయం. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణంలో డ్రగ్స్ వచ్చినాయి. గంజాయి వల్ల మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలుసు. బయట మాట్లాడదానికి భయపడుతున్నాం, కానీ ఊరు ప్రతి గడపకి డ్రగ్స్ తాకింది.